హాయ్ యూట్యూబ్, ఎలా ఉన్నారు? 25 days మోర్, ఐ గెస్. ఆగస్ట్ 29-30 కాంపిటీషన్ డేస్ ఆర్, రోజులు దగ్గరికి వస్తున్నాయి. యూజువల్ ఒంట్లో ఓపిక కూడా అయిపోతుంది. బట్ డూయింగ్ గ్రేట్. ఈ రోజు నుండి ఇంకొంచెం జాగ్రత్తగా చేస్తాం. మీ అందరికి తెలిసిందే, మార్నింగ్ నేను కొంచెం త్వరగా లెగుస్తాను. ఐ హ్యాడ్ మై నా ఫస్ట్ మీల్ అయిపోయింది. కొంచెం లో ఉండే, ఒక హాఫ్ అన్ అవర్ పడుకొని వచ్చాను. యాక్చువల్లీ వర్కౌట్ కూడా చాలా లేట్ అయ్యా, బట్ నాట్ అట్ ఆల్ అ ప్రాబ్లం. బికాస్ యూనో మన బాడీ ఎప్పుడైనా సరే, నేను రెడీగా లేను వర్కౌట్కి, నాకు కొంచెం నిద్ర కావాలి అని అనిపించినప్పుడు నిర్మోహమాటంగా రికవరీ ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలో కూడా చెప్తున్నా. ఈ టైంలో రికవరీ చాలా ఇంపార్టెంట్. సో రికవరీ ప్రయారిటీ ఇచ్చుకొని, డైట్కి ప్రయారిటీ చాలా ఎక్కువ ఇచ్చుకొని, వర్కౌట్ మినిమల్గా చేస్తాం. ఈరోజు నాది పుష్ డే, సో లెట్స్ డూ పుష్. దీస్ ఆర్ మై ఎలక్ట్రోలైట్స్ అండ్ దిస్ ఇస్ మై BCAA. వర్కౌట్ మధ్యలో అయితే తాగుతా, అది డే మొత్తంలో తాగుతాను. సో ఆన్ అండ్ యావరేజ్గా నా డేలో నా వాటర్ ఇంటేక్ 4 to 4.5 లీటర్స్ ఉంటుంది. ఆల్మోస్ట్ కన్సిస్టెన్సీగానే ఉంటుంది. ఒకరోజు 2 లీటర్స్, ఇంకో రోజు 6 లీటర్స్ అలా ఉండదు. 4 to 5 పక్క, ఆ రెండిట్ల మధ్యలో నెంబర్. 4.5 ఈజ్ స్వీట్ స్పాట్, నాది ఎప్పుడు అక్కడే ఉంటుంది. ఆ 500 ml ఉన్నది చిన్నగా వేరీ అవుతూ ఉంటుంది. దట్స్ హౌ ఐ హైడ్రేట్ మై సెల్ఫ్. ప్లెయిన్ వాటర్ తీసుకోను, ఎలక్ట్రోలైట్స్ తీసుకుంటా. ఎందుకంటే ఈ టైంలో అర్థమైంది కదా. 3.5 weeks గేమ్ ఏదైతే ఉందో మనం చాలా స్మార్ట్గా ఆడిపోతున్నాం. పర్వాలేదు. ఈ 3.5 weeks ఏదైతే ఉందో మనం కొంచెం స్మార్ట్గా ఆడిపోతున్నాం. సో ఎనర్జీ మోస్ట్లీ ప్రిజర్వ్ చేసుకుంటూ పోదాం, సో దట్ మన యాక్టివిటీస్ని కంప్లీట్ చేయడానికి. ఎందుకంటే ఫుడ్ కూడా చాలా తక్కువ అయిపోతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ప్లాన్ చేయాలి. లేకపోతే నేను హాఫ్ డే కాదు కదా, 25% ఆఫ్ ద డేలోనే నేను ఫెటిక్ అయిపోతున్నా. సో ఎనర్జీని సేవ్ చేసుకుంటూ వర్కౌట్ చేసుకొని, రెస్ట్ ఇచ్చుకొని, మళ్ళీ కాసేపు యాక్టివిటీ చేసి, రెస్ట్ ఇచ్చి, యాక్టివిటీ ఇచ్చుకొని, మీల్ తీసుకొని, అట్లా ప్లాన్ చేద్దాం. ఒకేసారి పుష్ చేయకుండా. సో ఇది వర్కౌట్ అవుతుందో లేదో కరెక్ట్గా చూద్దాం. ఐ థింక్ ఇది బాగా వర్కౌట్ అవుతుందని నా ఫీలింగ్. ఈసారి కొంచెం స్ట్రాటజీస్ చేంజ్ చేద్దాం, ఎందుకంటే కొంచెం ఇబ్బందిగా కూడా ఉంటుంది. నిన్న కొంచెం అట్లానే ట్రై చేసా, బాగా అనిపించింది కూడా. ఇప్పుడు కూడా చూద్దాం. బికాజ్ నిన్నే కాబట్టి మనం డైట్ తగ్గించాము, అంత తెలియదు. ఈరోజు కొంచెం తెలుస్తుంది. ఈరోజు ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, all right. So always light. నేను ఎనర్జీ కూడా ఎక్కువ వేస్ట్ చేసుకోవట్లా, సెట్ అవుతుంది. ఒకటే ప్లేస్లో ఉండడం. ముందు ఏం చేసామంటే వాక్ చేసేవాడిని. సో వాక్ చేయడం వల్ల కూడా నా ఎనర్జీ ఎక్కువ పోతుంది. సో పాజ్ ఇచ్చుకుంటూ ఒకటే ప్లేస్లో ఉంటూ ఇలా చేస్తున్నాను. యాక్చువల్లీ ఐఎమ్ ఫీలింగ్ బెటర్. యాక్చువల్లీ దీనికి డబల్ వేస్తాను నేను. ఇప్పుడు సాహసాలు చేయలేం, టేర్ కూడా అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి మనం గట్టిగా పుష్ చేస్తే. సో వద్దు, రిస్క్ వద్దు. ప్రొఫెషనల్ బాడీ బిల్డింగ్ లైఫ్ని లీడ్ చేయడం అంటే
అంత ఈజీ కాదు, బికాస్ చాలా డెడికేటెడ్, డిసిప్లిన్, కన్సిస్టెన్సీ, అబ్బో అన్నీ తెలిసిన పదాలన్నీ మనం వాడేయచ్చు. చాలా ఈజీ అనుకుంటారు కొంతమంది బాడీ బిల్డింగ్. నో, ఇట్స్ నాట్ దట్ ఈజీ. రోజు జిమ్కి వచ్చి చేసినట్టు కాదు ఇది. యూనో, ఎవ్రీథింగ్ మ్యాటర్స్. గ్రామ్స్, స్లీప్, వాటర్, ద యూసేజ్ ఆఫ్ యువర్ ఎనర్జీ, ప్రతిదీ కూడా మ్యాటర్ అవుతుంది ప్లేసెస్లో. సో చాలామంది బాడీ బిల్డింగ్ అంటే సరదా అనుకుంటారు, కానే కాదు. యు ఆర్ రాంగ్. మీరు చూసిన విధానం తప్పు. సరదాగా జిమ్కి వచ్చి 2 వెయిట్లు ఎత్తడం కాదు. టు బిల్డ్ మజిల్, టు కంపీట్ అమాంగ్ అదర్స్. నీ ఫ్లాస్ తెలుసుకొని మళ్ళీ నెక్స్ట్ డే డెవలప్ అయ్యి రావడం, యూనో, ఇది ఒక తపస్సు లాంటిది. అంత ఈజీ కాదు బై. చాలామంది మాట్లాడడం విన్నాను కూడా. ఇదేదో చాలా సింపుల్ అనుకుంటారు. వన్ ఆఫ్ ద మోస్ట్ డిఫికల్ట్ అండ్ బోరింగ్ స్పోర్ట్ ఇది. ఎందుకంటే ఎవ్రీడే నీకు సేమ్ రొటీన్ ఉంటుంది. నీకు తెలియదు, చాలా సాక్రిఫైసెస్ కూడా చేయాల్సి వస్తుంది. సో బాడీ బిల్డింగ్ ఈజ్ నాట్ దాట్ ఈజీ. బాడీ బిల్డింగ్ చేస్తున్నాడంటే వాడంత డిసిప్లిన్డ్ పర్సన్ ఇంకొకడు ఉండడు. నువ్వు ఎలాంటి వాళ్ళు చూసావు నాకు తెలీదు. ఫ్యాక్ట్ అయితే అదే. నేను ఈ రూల్ మ్యాండేటరీగా పెట్టుకోవాలి. వర్కౌట్కి వచ్చిన ముందు పక్కా పడుకొని రావాలి. చాలా చాలా బెటర్ ఫీలింగ్ ఉంది యాక్చువల్లీ. ఇంకోటి, ఈ సెట్కి మధ్యన ఈ స్టెప్స్ని కంప్లీట్ చేయడం గురించి నేను సెట్కి మధ్యన నడుస్తుండేవాడిని. సో ఇప్పుడు అది కూడా ఆపేసాను కాబట్టి మొత్తం ఎనర్జీ అంతా నేను దీనికే యూజ్ చేస్తున్నాను. ఫోకస్డ్గా ఉంది, నేను త్వరగా అలసిపోవట్లేదు, విచ్ ఈస్ అ వెరీ గుడ్ సైన్. బాగుంది, చాలా బాగుంది.